హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. thumbnail అయితే చూసారుగా. చప్పటి పప్పు విత్ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 గ్లాసుల కందిపప్పునైతే తీసుకుందాం. 4 గ్లాసుల కందిపప్పును తీసుకున్న తర్వాత కొద్దిగా అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టడానికి వాటర్ వేసి పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి నానబెట్టుకున్న కందిపప్పునైతే యాడ్ చేయండి. కందిపప్పును యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని అయితే వేసేయండి. కాస్త ముద్దపప్పుకు ఎలా మనం వాటర్ని తీసుకుంటామో అలాగా ఈ పప్పుకు కూడా వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి, వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేయాలి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అయితే త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ని అయితే మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయడమే. స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాక ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. మనకు పప్పు అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ తీసుకొని మిక్సీలోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులోకి జీరాను కూడా యాడ్ చేయండి. జీరాను యాడ్ చేసుకున్న తర్వాత కారం అయితే ఒక 3-4 స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువగా ఉండటం వల్ల వెల్లుల్లి కారం అనేది బాగా పొడిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీకి మూత పెట్టేసి ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత తీసేసి చూడండి ఫ్రెండ్స్, కారం ఎంత బాగా వచ్చిందో. ఇలా బాగా పొడిగా రావాలి. ఇప్పుడైతే మనం ఈ వెల్లుల్లి కారంని ఒక చిన్న బౌల్లోకి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి కారంకి అయితే కాస్త పోపునైతే యాడ్ చేసేయండి. పోపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనకు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం మనమైతే పప్పునైతే ఇప్పుడు మూత తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉంచి తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేయండి. సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత పప్పును బాగా స్మాష్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా పప్పునైతే బాగా మెత్తగా అయ్యేంత వరకు స్మాషర్తో స్మాష్ అయితే చేయాలి. ఇప్పుడు మనం పప్పుకు పోపు వేసుకోవడమే. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. అన్నంలోకి కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మనం తినడమే. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.